Hello, welcome to all students. So, what is the actually fundamental of internet and how the internet works? So, what are the main requirements for internet and how we can use for internet, and what are the major role playing on internet technologies? So, what is the actually, for example, if you want to use internet, what is the actual internet? Internet అంటే ప్రపంచం వ్యాప్తంగా ఉన్న కంప్యూటర్ల నెట్వర్క్స్ని ఇంటర్నెట్ అంటాం. నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్స్ని నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్స్ను కంప్యూటర్ నెట్వర్క్ అంటాం. ప్రపంచంలో ఉన్న ఆల్ ది నెట్వర్క్స్ కెన్ బి కనెక్టెడ్ యూజింగ్ నెట్వర్క్స్. So what is the network actually means? If you want connect with one computer with another network, we need a cable, that is a cable. Using cable connection, using cable, that is you can connect with computers. One computer can be connected with another computer with that is called a small network. In a particular organization, in a particular college, in a particular city, all the computers are connected with a particular organization, that is called LAN antaru. LAN ante local area network antaru. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటంటే పర్టికులర్ ఆర్గనైజేషన్ అప్ టు 1 కిలోమీటర్స్ పర్టికులర్ ఆర్గనైజేషన్లో ఉన్న పర్టికులర్ ఆల్ ది కంప్యూటర్స్ కెన్ బి కనెక్టెడ్ విత్ వన్ నెట్వర్క్, దట్ ఈస్ కాల్డ్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. దట్ ఈస్ లోకల్ ఏరియా నెట్వర్క్. సో వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటంటే ఒక సిటీ డిఫరెంట్ సిటీస్ మధ్య నెట్వర్క్ను వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి నెట్వర్క్ దాన్నే వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. ప్రపంచంలో ఒక సిటీలో ఉన్న కంప్యూటర్లు ఇంకో సిటీలో ఉన్న కంప్యూటర్లను కనెక్ట్ చేయడాన్ని వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. So if you want connect with anything with the computer, we need one ISP కావాలి. What is the ISP means? Internet service provider. If you want connect with your computer with a computer with your system with internet, we need internet connection. That is called, we have to connect information using ISP, internet service provider. In India lo there are different type of internet service providers ఉన్నాయి. That is VSNL, Videsh Sanchar Nigam Limited, BSNL, Bharat Sanchar Nigam Limited, and different private ISPs and government ISPs are running their services. So using this internet service provider networks యూజ్ చేసి మీరు కనెక్ట్ కావచ్చు, ఇంటర్నెట్ కనెక్ట్ కావచ్చు. సో ఇంటర్నెట్ అనేది ప్రపంచంలో ఉన్న ఆల్ ది కంప్యూటర్స్ కెన్ బి కనెక్టెడ్ విత్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. సో ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ కనెక్ట్ విత్ ఎనీ ఇన్ ఇండియా వీ నీడ్ VSNL, Videsh Sanchar Nigam Limited. If you want connect with VSNL, that is a gateway, that is gateway available to Bombay. You can connect with all the connection with that gateway connected with all the different networks in the country, that is called gateways. So మామూలుగా there are different type of networks. So that is using satellite networks you can connect with information using connection using wireless network, that is VSAT, very small aptitude terminal. VSAT అంటే ఎనీ బ్యాంక్స్లలో కానీ ఆర్గనైజేషన్లో VSAT టర్మినల్ని యూజ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ వెరీ స్మాల్ అప్టిట్యూడ్ టర్మినల్ అంటారు. సో ఆల్ ది ఆర్గనైజేషన్ బ్యాంక్స్ కానీ ఎనీ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ కానీ ఒక నెట్వర్క్స్ ద్వారా కనెక్ట్ చేయ ఉంటాయి, దాన్ని వెరీ స్మాల్ అప్టిట్యూడ్ టర్మినల్ అంటారు. మీడియా ఆర్గనైజేషన్ కూడా VSAT ద్వారా తమ యొక్క కార్యక్రమాలను అప్లింక్ చేస్తారు. దట్ ఈస్ యూజింగ్ శాటిలైట్ నెట్వర్క్స్, దట్ ఈస్ కాల్డ్ VSAT, వెరీ స్మాల్ అప్టిట్యూడ్ టెర్మినల్ అంటారు. అంటే దట్ ఈస్ ఏ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్, అంటే ఇది డిజిటల్ నెట్వర్క్స్ అంటారు. దీనిలో కంప్యూటర్స్ నెట్వర్క్స్ రెండు కలిసి డిజిటల్ నెట్వర్క్, దట్ ఈస్ ఇంటర్నెట్ ఆర్ ఇంట్రానెట్. ఇంటర్నెట్ అంటే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ లోపల మాత్రమే కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి, అంటే ఆ ఆర్గనైజేషన్ వరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీలో ఉన్న ఆల్ ది కంప్యూటర్స్ కెన్ బి కనెక్టెడ్ విత్ వన్ నెట్వర్క్, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నెట్ అంటారు. ఇఫ్ యూ వాంట్ ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద యూనివర్సిటీ, వీ నీడ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ అంటే ఒక ప్రపంచంలో ఉన్న ఆల్ ది కంప్యూటర్స్ కెన్ బి ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్. సో ఇన్ఫర్మేషన్ కెన్ బి పాసెస్ యూజింగ్ కంప్యూటర్ నెట్వర్క్స్ యూజింగ్ ఇంటర్నెట్ ఆర్ ఇంట్రానెట్. కంప్యూటర్ డిజిటల్ నెట్వర్క్స్ ISP యూజ్ చేసి మీరు కంప్యూటర్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు. స్మాల్ ఫీజ్తో మీరు ఇంటర్నెట్ కనెక్షన్ పొందవచ్చు. దట్ if you want connect with internet, we need a modem, modulator, demodulator, that is called modem. So if you want connect it, that can be converted digital to analog to digital convert చేస్తుంటుంది. that is the modem, digital, that is the modem, that is the electronic device. So normally if you want connect with presently we are using different telephones to connect the system. Either it may be VSAT connections or that is wireless connections, or mobiles. You can connect mobiles, using mobiles also you can connect the computer system. So means what are the all these can be connected over the network. సో దట్ ఈస్ ద స్మాల్ ఇంట్రడక్షన్ టు ఇంటర్నెట్. సో ప్రపంచంలో ఇంటర్నెట్ ద్వారా చాలామంది ఇంటర్నెట్ ద్వారా తమ యొక్క ఎడ్యుకేషన్, తమ యొక్క అభిప్రాయాలను తెలుసుకోవచ్చును.
సో నార్మల్గా ఎడ్యుకేషన్కు ఇంటర్నెట్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ ప్రపంచంలో ఉన్న ఆల్ ది స్టూడెంట్స్ కానీ, రీసెర్చర్స్ కానీ, స్కాలర్స్ కానీ తమ యొక్క అభిప్రాయాలను ఒక దగ్గర నుంచి ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కు, ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి తమ యొక్క కంప్యూటర్ ఈమెయిల్ ద్వారా తమ యొక్క మెసేజ్లను పంపించవచ్చు. ఈమెయిల్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అంటారు. ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే ఏంటంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా తమ యొక్క సమాచారాన్ని పంపించుకోవచ్చు. సో కంప్యూటర్ ఎలక్ట్రానిక్ మెయిల్ అనేది చాలా ఒక సమాచార సాధనం. దట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ మెయిల్. డిజిటల్ పాకెట్ నెట్వర్క్ ద్వారా ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కు ఎలక్ట్రానిక్ ప్యాకెట్ స్విచ్ ద్వారా ఈమెయిల్ నెట్వర్క్ను పంపించబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఈమెయిల్ అంటారు. ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే ఇంటర్నెట్ ద్వారా తమ యొక్క సందేశాలను పాకెట్ స్విచ్ నెట్వర్క్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. దాన్ని ఈమెయిల్ అంటారు, ఎలక్ట్రానిక్ మెయిల్ అంటారు. సో ఈమెయిల్ వాట్ ఈస్ ద వెబ్సైట్? యాక్చువల్లీ వెబ్సైట్ అంటే వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్ అంటే ప్రపంచంలో ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ పంపించడానికి, డిజిటల్ కానీ టెక్స్ట్ ఫార్మాట్లో ఇన్ఫర్మేషన్ పాస్ కావడానికి దిస్ వరల్డ్ వైడ్ వెబ్ యూజ్ చేస్తారు. దట్ ఈస్ టిమ్ బెర్నెస్-లీ డెవలప్డ్ దట్ సిస్టమ్. 1990s ఈ సిస్టమ్ డెవలప్ చేశారు. దీని ద్వారా గ్రాఫిక్స్ను టెక్స్ట్ను ఇంటర్నెట్ ద్వారా పంపించుకోవచ్చు. అంటే యూ కెన్ ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద గ్రాఫిక్స్ ఫార్మాట్ విత్ ద స్మాల్ అమౌంట్ ఆఫ్ దిస్. యాక్చువల్లీ ఇంటర్నెట్, what is the difference between TV and internet? TV means only one way communication. What is the internet means two way communication. You can exchange the information two way. So that is you can exchange the information either audio, video or text or email. You can text, graphics, information, images. So this is a small introduction about computers and internet. ఇంటర్నెట్ అనేది ప్రపంచంలో ఎడ్యుకేషన్కు ఉపయోగించుకోవడానికి ఇంటర్నెట్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో సజెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్ యూ కెన్ యూజ్ ఇంటర్నెట్ ఫర్ ఎడ్యుకేషన్ ఓరియంటెడ్. యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ యూజింగ్ ఇంటర్నెట్ టెక్నిక్స్. This is Gopal, founder and faculty computer science at Orgalu Computer Academy at Warangal City near Swami Vivekananda Road. Thank you.